నటసింహం బాలకృష్ణ ఇటీవల తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఆయనకి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఈరోజు మేము ముందు ఉంచుతున్నాను. ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఆశాంతం ఈ వీడియోని చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి కామెంట్స్ రూపంలో. అలాగే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ మాకు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అసలైన విషయంలోకి వచ్చేద్దాం. బాలకృష్ణ తన 14వ ఏట తాతమ్మ కళ ఈ సినిమా రిలీజ్ అని అందరికీ తెలుసు. కానీ ఆయన నటించినటువంటి మేకప్ వేసుకున్నటువంటి మొట్టమొదటి చిత్రం మాత్రం రామ్ రహీం. దీనికి డైరెక్షన్ చేసింది బిఏ సుబ్బారావు. 14 సంవత్సరాల వయసు అంటే మీకు తెలుసు. అప్పుడు చదువుకునేటువంటి టైంలో ఆయన సెలవులు వచ్చేప్పటికీ ఆ సెలవుల టైంలో ఆయన ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించారు. అంటే ఆయన ఆసక్తి చూపించకపోయినా కానీ వాళ్ళ అమ్మగారు ఎక్కువగా ఆసక్తి చూపించారు. కానీ ఎన్టీ రామారావుకి మాత్రం బాలకృష్ణ అప్పుడే సినిమాలోకి రావడం ఇష్టం లేదు, ఆయన ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకపోతే ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటే ముఖ్యంగా మరి ఇంట్లో కుటుంబ సభ్యులు రుక్మంగదరావు అని చెప్పి వాళ్ళ బావమరిది ఆయన కూడా బాగా రికమెండ్ చేయడంతో ఆయన ఒప్పుకున్నారు. ఈ సినిమాలో ఆయన డైలాగ్ డెలివరీ కనుక చూసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 14 ఏళ్ల వయసులో బాలకృష్ణ అపూర్వమైన నటన ఈ రామ్ రహీంలో చూపిస్తారు. ఇది సెకండ్ సినిమాగా రిలీజ్ అయింది. అయితే ఈ డైలాగ్ డిక్షనరీ అనేది ఆయనకు అలవాటు చేసింది బిఏ సుబ్బారావు. దాదాపు 1 నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా మార్నింగ్ ఒక 3 అవర్స్ పాటు బిఏ సుబ్బారావు పర్సనల్గా కూర్చొని ఒక డైలాగ్ని ఎలాగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎన్ని రకాలుగా మాట్లాడాలి, ఏ విధంగా ఒక పదాన్ని ప్రయోగం చేయొచ్చు, అలాగే మనం కెమెరా ముందు వచ్చేప్పటికి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, తర్వాత ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, ఫేస్ కెమెరా యాంగిల్లో లెఫ్ట్లో ఉన్నప్పుడు రైట్ సైడ్ ఎలా చూడాలి, అలాగే రైట్ సైడ్ యాంగిల్లో కెమెరా పెట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలాగ మనం చూడాలి, ఇవన్నీ కూడా ఆయనకి ప్రతి కదలిక కూడా చెప్పింది బిఏ సుబ్బారావు. బిఏ సుబ్బారావు అంటే మీకు భీష్మ సినిమా బాగా గుర్తుండే ఉంటుంది, దానికి డైరెక్టర్ అనమాట ఆయన. ఆ తర్వాత అంతకుముందు కూడా చాలా సినిమాలు తీశారనుకోండి. ఈ విధంగా ఆయనకి సినిమాల్లో ఓనమాన్ని నేర్పించింది మాత్రం ఈయనే. ఒకరికి టైంలో రామ్ రహీం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఈ డైలాగ్ని నాకు చెప్పమని అడిగినప్పుడు బాలకృష్ణ ఒకటే మాట చెప్పేవాడు, నేను మీరు చెప్పినట్టు చేస్తాను, కానీ నాకు చెప్పవలసింది ఎవరు, డైరెక్టర్ బిఏ సుబ్బారావు గారు. ఆయన చెప్తే నేను చేస్తాను, మీరు ఆయనకి చెప్పండి అని చెప్పి అనేవాడు. అంటే ఆ రోజు నుంచి కూడా బాలకృష్ణ ఒక అలవాటు ఏంటంటే దర్శకుడు ఏం చెప్తే అదే చేస్తాడు ఆయన. అంటే డైలాగ్ ఎలా చెప్పమంటే అలా చెప్తారు, యాక్షన్ ఎలా చేయమంటే అలా చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాలకృష్ణకి అదే అలవాటు. డైరెక్టరే ఒక విధంగా సినిమాకి ఒక షిప్ అనుకుంటే దానికి కెప్టెన్ డైరెక్టర్ అవుతారు కాబట్టి ఆయన ఎలా చెప్తే అలాగే చేస్తారు ఆయన. అలాగే నేను చెప్పినటువంటి తాతమ్మ కళ ఈ సినిమాకి షూటింగ్ ముందు భానుమతికి చీరలు సెలక్షన్ చేయాల్సిన పరిస్థితి. జనగా ఆ రోజుల్లో ఈ కాస్ట్యూమ్స్ డిజైనర్స్ వాళ్ళు అంత పెద్దగా ఉండేవాళ్ళు కాదు. ఎవరైనా సరే ప్రొడ్యూసర్సో డైరెక్టర్సో లేకపోతే కో డైరెక్టర్సో ఇలాంటి వాళ్ళు ఏం చేసేవారంటే మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా తీసుకునేవారు. కాకపోతే భానుమతి గారి విషయంలోకి వచ్చేప్పటికి ఎవరైనా కొంచెం వాటికి 2 సార్లు ఆలోచించేవాడు. ఎందుకంటే ఆవిడ సీనియర్ నటీమణి, ఆవిడ ప్రతిదీ కూడా చాలా పర్టికులర్గా ఉంటారు. తన కాస్ట్యూమ్స్ విషయంలో కానీ తన నటన విషయంలో కానీ అన్నీ కూడా చాలా పర్టికులర్. సో అలాంటి సీనియర్ నటీమణితో నటించవలసినటువంటి బాలకృష్ణ ఆ బాధ్యత ఎన్టీ రామారావు ఏం చెప్పారంటే ఆవిడ కాస్ట్యూమ్స్ కూడా నువ్వే సెలెక్ట్ చేయమని చెప్పి చెన్నైలో నల్లి సిల్క్స్ అని ఉంది, అక్కడ తీసుకెళ్ళారు. అప్పుడు నేను చెప్పాను కదా ఆయన వయసు చాలా చిన్నది, ఆయనకి ఏమీ తెలియదు, అసలు చీరల విషయమే తెలియదు. అలాంటి ఆయన ఏం సెలెక్ట్ చేస్తారు అని మనసులో అనుకున్నారు. ఏంటి నాన్నగారు నాకేది అప్పచెప్పారేంటి అని చెప్పేసి సరే తనకి అప్పచెప్పారు కాబట్టి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత సెట్స్లోకి వెళ్ళినప్పుడు భానుమతి చీరలు చూసి ఎవరు చాలా బాగా చేశారు అని చెప్పి మెచ్చుకున్నారు. ఆ విధంగా 14 ఏళ్ల వయసులోనే బాలకృష్ణకి నేను చెప్పినట్టు డైలాగ్ డెలివరీ మీద ఒక కమాండ్ వచ్చింది, తర్వాత కాస్ట్యూమ్స్ అనే దాని మీద ఒక కమాండ్ వచ్చింది. తనకు తెలియని ఒక విద్య ఆయనలో ఉంది అని చెప్పేసి ఎన్టీ రామారావుకి ఆనాడే అర్థమైంది. అర్థమైనప్పటి నుంచి కూడా
ఎన్టీ రామారావు బాలకృష్ణ వెనంటే ఉన్నారు. దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా బాలకృష్ణ సినిమాలు బయట చేయలే. ఆయన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో ఏ సినిమాలు ఉన్నాయో అదే చేసేవాడు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత తాతినేని లక్ష్మీ వరప్రసాద్ని, తాతినేని ప్రకాశ్రావు అనే డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి అనమాట. తాతినేని ప్రకాశ్రావు ఎవరంటే ఎన్టీ రామారావు రూమ్మేట్, వాళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన వచ్చి ఇలాగ బాలకృష్ణ మీ బ్యానర్లోనే ఉండిపోయి బయట నిర్మాతలకి చేయట్లేదు, అతనికి మంచి క్యాలిబర్ ఉంది, మామయ్యని పిలిచేవాడు ఎన్టీ రామని ఈ లక్ష్మీ వరప్రసాద్, నేను బయటకు తీసుకెళ్తానంటే అప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఆ విధంగా వచ్చినటువంటి సినిమాలే పల్నాటి పులి, తర్వాత ఈ ఆత్మబలం ఇలాంటి సినిమాలన్నీ కూడా ఈ బయట చిత్రాలకి ఆయన చేయడం మొదలుపెట్టారు. బాలకృష్ణ నేను చెప్పినటువంటి అన్నదమ్ముల అనుబంధం సినిమాకి వచ్చేటప్పటికి ఆ రోజు ఘంటసాల లేరు. బాలసుబ్రహ్మణ్యం టోన్ ఏమో ఎన్టీ రామారావుకి సూట్ అవ్వట్లేదు. అందుకని ఏం చేశారంటే పాటలను అవాయిడ్ చేశారు ఆ సినిమాలో. అంటే తనకు డ్యూట్లు అనేవి లేవు. కాకపోతే బాలకృష్ణని తన తమ్ముడిగా ఉన్నారు పీతాంబరం దగ్గరికి ప్రొడ్యూసరు. ఎన్టీ రామారావు మాత్రం బాలకృష్ణకి చెప్పారు, ఈ సినిమా అంతా కూడా బాధ్యత నీ మీదే ఉంది, మురళీమోహన్ మీద ఉంది. ఎందుకంటే పాటలు నీ మీదే ఉన్నాయి కాబట్టి నీకు నటనకి స్కోప్ ఎక్కువ, పాటల్లో నీకు వైవిధ్యం చూపించు, సినిమా హిట్ అవ్వడానికి పాటలే ప్రధానం అని చెప్పారు. బాలకృష్ణకి ఏం అర్థం కాల, అదేంటి సినిమాలో మెయిన్ హీరో ఆయన కదా, నాకు ఈ పాటలు ఇవన్నీ బాగా చేయమని చెప్తున్నారు ఏంటి అని చెప్పి అనుకున్నారు. అందులో గిటారు తోటి సన్నివేశాలు ఉంటాయి. దానికి బాలకృష్ణ ఏం చేశారంటే ప్రాక్టికల్గా గిటార్ నేర్చుకున్నారు. గిటార్లో తన ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయి, మూవ్మెంట్ ఎలా ఉంటుంది, తను ఒక గిటార్ని ఎలా పట్టుకోవాలి, అలాగే క్లబ్బుల్లో వాడేటువంటి ముంబై వెళ్ళి ఆయన ప్రత్యేకంగా స్టడీ కూడా చేశారు. చేసి గిటార్ని ఏ విధంగా చేస్తారో కొన్ని వీడియోస్ కూడా ఆయన చూశారు. వీడియోస్ అంటే ఈ వీసీపీ లేవండి, ఓన్లీ మనం ఒక సినిమా థియేటర్లో ప్రొజెక్షన్ వేసుకొని చూడాలన్నమాట. అలా వేసుకొని చూసి దాని ప్రకారం ఆ సినిమాని ఆయన నటించడం జరిగింది. నిజంగానే అన్నదమ్ముల అనుబంధం సినిమా విజయంలో కూడా బాలకృష్ణ చాలా కీలక పాత్ర వహించారు. అంటే ఈ విషయాల్లో మీరు బాగా అర్థం చేసుకుంది ఏంటంటే బాలకృష్ణ చిన్నప్పటి నుంచి కూడా తన స్వశక్తితో ఎదగడానికి ప్రయత్నం చేసేలా ఎన్టీ రామారావు చేశారు. అలాగే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 1977 దానవీర సూరకర్ణ వచ్చేప్పటికి ఒక క్లిష్టమైన సమస్య ఎన్టీ రామారావుకి వచ్చింది. అదేంటంటే ఆర్టిస్టర్స్ ప్రాబ్లం. ఆ రోజు కురుక్షేత్రం సినిమాకి ఉన్న ఆర్టిస్ట్ అంతా వెళ్ళిపోయారు, రాజస్థాన్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడేమో మరి అభిమన్యుడి క్యారెక్టర్ ఉండిపోయింది. అభిమన్యుడి క్యారెక్టర్ ఎవరు వేస్తారు? ఆ రోజు చూసుకుంటేనేమో సోహన్ బాబు లేడు. సోహన్ బాబు కురుక్షేత్ర సినిమాలో కృష్ణ వేషం వేస్తున్నాడు. మరి ఓ పక్కన హన్నాథ్ చేత వేయిద్దామా అంటే హన్నాథ్ అప్పటికే ఫెయిల్ అవుట్ అయిపోయాడు సినిమాల్లో వచ్చి. ఆయన మొహం అంతా మారిపోయింది. తర్వాత తాగుడికి అలవాటు పడ్డాడు. ఆయన తీసుకొచ్చి అభిమన్యుడి కింద వేయిస్తే జనాలు నివే పరిస్థితి. కాబట్టి అది కూడా రూల్డ్ అవుట్. మరి అభిమన్యుడి క్యారెక్టర్ చాలా కీలకం. మరి ఎవరు వేయిద్దాం అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు మనసులో ఒక దర్శకుడిగా వచ్చినట్టు ఆలోచన ఏంటంటే బాలకృష్ణ వేయాలి. అప్పుడు కూడా బాలకృష్ణకి ఒక మాట చెప్పారు, ఈ సినిమాలో నీదే కీలక విజయం, నువ్వు అభిమన్యుడి క్యారెక్టర్ ఎంత బాగా చేస్తే ఈ సినిమా అంత విజయం అవుతుందని చెప్పారు. అప్పుడు కూడా బాలకృష్ణ అనుకున్నారు, ఇందులో దాదాపు 3 క్యారెక్టర్లు చేస్తారు కదా, దుర్యోధన క్యారెక్టరు, కృష్ణుడి క్యారెక్టరు, ఓ పక్క కర్ణుడి క్యారెక్టరు. సో ఇన్ని క్యారెక్టర్లు చేస్తున్నారు ఆయన, నాదే కీలక పాత్ర అంటారు ఏంటన్నవి. సరే తనకి ఏది బాగా అనిపిస్తే అదే చేశారు. ఆ డైరెక్టర్గా ఆయన చెప్పారు కదా, ఎన్టీ రామారావు ఎలా చెప్తే అలా చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీ రామారావుకి ఎంత పేరు వచ్చిందో, వీరాభిమన్యుడి కింద బాలకృష్ణకి అంతే నమ్మకం ఏర్పడింది, అంతే విజయంలో ఒక భాగం కూడా వచ్చింది. ఇది కూడా వాస్తవం. ఆయన సునిశ్చిత పరిశీలన స్థితి ఎలాగుండేదంటే చాణక్య చంద్రగుప్త, ఈ చాణక్య చంద్రగుప్త సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమాలో ఆయన ఒక సలహా ఇచ్చారు ఎన్టీ రామారావుకి. ఆయన సలహా ఇచ్చేంత పరిస్థితికి అప్పుడు వచ్చారంటే కాదు, కానీ నాన్నగారు అయినటువంటి ఎన్టీ రామారావుతో నవనందులు అని చెప్పేసి అందులో క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళు జోకలుగా ఆయన చిత్రీకరిస్తున్న టైంలోనే బాలకృష్ణ తండ్రికి సలహా ఇచ్చారు. ఏమంటే ఇందులో ఎప్పుడైతే ప్రతిపక్షం అంటే విలను ఎప్పుడైతే గట్టిగా ఉంటాడో బలంగా ఉంటాడో ఆ సినిమా సక్సెస్ ఉంటుంది,
ఇందులో విలన్స్ మీరు జోకుల కింద పెడుతున్నారు. ఇది సినిమా మీద ఏమైనా దెబ్బతీస్తుందా అంటే, చిన్నవాడు అప్పటికే ఆయన. అలాంటి బాలకృష్ణ చెప్పింది ఏదో చిన్నతనంగా మాట్లాడలేడు అనుకున్నారు ఎన్టీ రామారావు. కానీ 'చాణక్య చంద్రగుప్త' సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలకృష్ణ ఏం చెప్పిందో అదే నిజమైంది. ఎందుకంటే విలన్స్ జోకర్లుగా ఉంటే ఇంకా నాయకుడికి తన వీరత్వం ఎలా తెలుస్తుంది? అదే సినిమాలో మైనస్ పాయింట్ అయింది. 'చాణక్య చంద్రగుప్త' అనుకున్నంత విజయం సాధించలేదు. దాంతో ఎన్టీ రామారావు కూడా బాలకృష్ణ మీద ఒక గురి కుదిరింది. నిజమే కదా, బాలకృష్ణలో ఒక తెలియని టాలెంట్ ఉందని చెప్పి ఆయన అనుకున్నారు. ఆ తర్వాత కాలంలో శ్రీ మద్దులటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ఇది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1984 లాస్ట్లో ఎండింగ్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇందులో సిద్ధప్ప క్యారెక్టర్ బాలకృష్ణది. ఇక్కడ కూడా అప్పటికి ఇంక ఎన్టీ రామారావు ఈ ఈ క్యారెక్టర్ వచ్చేప్పటికి ఆయన తెలుసు కదా, అందులో డ్యూయిట్లు ఉండవు, పాటలు ఉండవు, ఏముండవు. అప్పుడు కూడా ఒక దర్శకుడిగా బాలకృష్ణకి చెప్పారు, ఈ సిద్ధప్ప క్యారెక్టర్ నీకు అత్యంత కీలకమైంది. ఈ సినిమా కనుక నీకు నువ్వు ఎంత బాగా చేస్తే అంత బాగా విజయం సాధిస్తుంది, కాబట్టి నువ్వే ఇందులో మెయిన్ ఆధారం అని చెప్పి అన్నారు. బాలకృష్ణ మళ్ళీ అనుకున్నారు, అదేంటి నేను చాలా మైనర్ క్యారెక్టర్ కదా, నేను ఎలా చేయాలి, ఒక పక్క ఆయనే కదా మెయిన్ అని చెప్పి అనుకున్నా కూడా ఆయన గతం గుర్తుంది కదా, తను ప్రోత్సహించినటువంటి సందర్భాలు కూడా గుర్తున్నాయి. దాంతో ఒకనొక సందర్భంలో బాలకృష్ణ గోడకేసి తన తల కొట్టుకునేటువంటి సన్నివేశం ఉంది. సినిమా అప్పుడు రీల్ సిస్టమ్ కదా, కెమెరా ఆన్ అయింది. ఆయన తలకి గోడకేసి కొట్టుకోవడం ప్రారంభించాడు. ఆ ఆవేశం, ఆ ఉద్రేకం, దాంట్లో ఏంటంటే ఆయన తల కొట్టుకుంటూనే ఉన్నాడు. ఒక పక్కన ఎదురు కారిపోతుంది, కెమెరా ఏమో రీల్ రన్ అవుతుంది. ఎన్టీ రామారావు దర్శకుడు కాబట్టి అంతా చూస్తున్నారు. రక్తం కారిన తర్వాత అప్పుడు షార్ట్కి ఓకే చెప్పారు. సినిమా పరిశ్రమలో అందరూ యూనిట్ వాళ్ళు గబగబా వెళ్ళి ఆయనకి ఏదో చేయబోయినా కూడా వద్దని వారించి ఒక కచ్చివి పెట్టి ఆ రక్తాన్ని నెమ్మదిగా తుడిచేసుకున్నారు బాలకృష్ణ. ఎన్టీ రామారావు వచ్చి సానుభూతి అని చూపిస్తారని అందరూ చూస్తున్నా కూడా ఎన్టీ రామారావు మౌనంగా ఉండిపోయారు. కాసేపు అయిన తర్వాత బాలకృష్ణ దగ్గరికి తీసుకొని చాలా బాగా నటించామని చెప్పి ఆయన కితాబ్ ఇచ్చారు. మీరు కూడా ఇప్పటికీ కూడా ఆ సినిమాలో కనుక ఆ సన్నివేశం కనుక చూస్తే మీకు అర్థమవుతుంది బాలకృష్ణ ఎంత మెచ్యూర్డ్గా నటించారు. అంటే ఈ సంఘటనలు ఒక తండ్రి చాటు బిడ్డగా ఒక దర్శకుడిగా ఆయన ఉన్నప్పుడు బాలకృష్ణ ఎలా చేశారో, ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి ఆయన అయిన తర్వాత బయట చిత్రాలకు వచ్చినప్పుడు కూడా డైరెక్టర్స్కి మోల్డ్ అయ్యేవాడు ఆయన. అంటే డైరెక్టర్స్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మోల్డ్ అయ్యేవాడు. అంటే ఒక వాటర్ తీసుకొని మీరు ఒక్కొక్క దాంట్లో వేస్తే దాని రూపం దాంట్లోకి ఇమిడిపోతుంది. అలాగే క్యారెక్టర్లోకి ఇమిడిపోయేటువంటి మనస్తత్వం బాలకృష్ణలో ఉంది. ఇప్పుడు జై బాలయ్య మూమెంట్లో ఇప్పుడు అభిమానులందరికీ కూడా బాలకృష్ణని ఒక కోణంలోనే చూశారు. ఇంకో కోణంలో కూడా చూసేటువంటి అవకాశం అప్పట్లో వాళ్ళకి లేదేమో. అంటే ఇప్పుడు పాత సినిమా చూస్తే తెలుస్తుంది. బాబాయ్ అబ్బాయి ఈ సినిమా కనుక చూసుకుంటే జంధ్యాల డైరెక్షను, జంధ్యాల అనగానే మనకి ఒక కామెడీ గుర్తుకొస్తుంది. ఆ కామెడీకి ప్రతి ఒక్కరు కూడా అనుగుణంగా ఉన్నప్పుడు ఆ సినిమా బ్రహ్మాండంగా నడుస్తుంది. నాకు తెలిసి వద్దంటే డబ్బు, ఇది ఎన్టీ రామారావు సినిమా, దాన్ని రీమేక్ చేశారు. నిజంగా బాలయ్య యాక్షన్ ఇందులో చాలా బాగుంటుంది. ఒక కామెడీగా తను డబ్బు వద్దు అనుకున్నప్పుడల్లా వస్తూ ఉండి అది ఎంత రెట్టింపు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఛాలెంజ్ సినిమా ఒక రకమైన షేడ్లోకి వెళ్తే ఒక కామెడీ పరంగా బాబాయ్ అబ్బాయి సినిమా కూడా బాలకృష్ణ అద్భుతమైన నటన కనపరుస్తారు. ఇది బాలకృష్ణలో ఉండేటువంటి ఒక వైవిధ్యం. కామెడీ అని బాగా చేయగలడు. నేను చెప్పినట్టు మీరు అనుబంధం కనుక తీసుకుంటే ఒక రొమాంటిక్గా ఆయన బాగా నటించగలడు. తర్వాత కాలంలో కనుక చూసుకుంటే వీరాభిమన్యుగా పౌరాణికాల్లో ఆయన ఫిట్ అయ్యాడు. కృష్ణుడి వేషం ఆయన వేశాడు, రాముడి వేషం వేశాడు. ఆయన ఆ రెండు వేషాలకి ఎన్టీ రామారావు తర్వాత తనే సాటి అని నిరూపించుకున్నాడు ఆయన. ఈ విధంగా ఎన్టీ రామారావుకి వారసుడుగా చాలా సినిమాల్లో నటించారు. కె విశ్వనాథ్ డైరెక్షన్లో జన్మభూమి మిథ్య అనే సినిమాలో బాలకృష్ణ కనుక చూస్తే నాకు ఎప్పటికీ బాగా ఇష్టం. బాలకృష్ణ నటన చాలా లవ్లీగా, ఒక విధంగా మన భారతదేశానికి ప్రతి రూపంగా ఆయన కనపడతాడు ఆయన. అలాంటి సినిమాలు తర్వాత కూడా చాలా వచ్చాయేమో,
కాకపోతే ఆయన ఏంటంటే తర్వాత కమర్షియల్ పద్ధతిలోకి వెళ్ళినప్పుడు రొమాంటిక్ నుంచి తర్వాత కుటుంబ పరంగా వచ్చి కుటుంబ పరంగా నుంచి ఫ్యాక్షనిజంలోకి వచ్చి ఫ్యాక్షన్ నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ఆయన అన్ని రసాలను కూడా పండించాడు ఆయన. కానీ తొలినాళ్ళలో బాలకృష్ణ కనుక చూసుకుంటే చాలా డిఫరెంట్. ఆయన నటన, ఆయన మెచ్యూరిటీ ఆ రోజుల్లో చాలా బ్రహ్మాండంగా ఉండేది. దాన్ని మించి ఇప్పుడు ఇంకా ఇంకా బాగా ఎదిగాడు ఆయన. తొలినాళ్ళ కన్నా అదే వామనుడు అంతింత ఇంతంత అయినట్టు ప్రతి మెట్టు ఎదుగుతూ ఎదుగుతూ ఈరోజు పద్మభూషణ్ స్థాయి వరకు కూడా వచ్చాడు. అయితే ఇది నటనా పరంగా ఆయనకి రాలేదు, ఆయన చేసినటువంటి చారిటబుల్ యాక్టివిటీస్ మీద వచ్చింది. ఇది బాలకృష్ణలో సెకండ్ షేడ్. ఒక నటన పరంగా ఒక మనిషి ఎంతకే ఎత్తైనా ఎదుగుతాడు, అది నిరూపించాడు ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా. ఒక పక్కకి వచ్చేప్పటికి తల్లి ప్రసవ తారకం ఈవిడ క్యాన్సర్తో మరణించినందుకు ఆ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతోమందికి ఈరోజు ఆయన చేస్తున్నటువంటి దాతృత్వ కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ పద్మభూషణ్ అవార్డు రావడానికి కారణమైంది. సినిమాల్లో మనం ఒకటి చూడాలి, నటన అనేది పరాకాష్ఠకి వెళ్ళిన తర్వాత తన అభిమానులకు కానీ తను నమ్మిన ప్రజలకు కానీ సేవ చేసేటువంటి అవకాశం కొద్ది మందికే వస్తుంది. దాంట్లో కూడా వాళ్ళు ఒక లెజెండ్గా మారి ఈరోజు హిందూపురం లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తాం అంటే మరి బాలకృష్ణ ఈ పద్మభూషణ్ అవార్డు తీసుకున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈయన భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాల్లో నటించాలి, రాజకీయాల్లో మరింత ఎత్తుకు ఎదగాలి, అలాగే హిందూపురానికి మంచి సేవలు చేయాలి. ఇంతాక నేను చెప్పినట్టు బసవతారకం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎంతోమందికి పేదవాళ్ళకి ఈయన సర్వీస్ అందిస్తున్నారు. అది విస్తృతపరుచుకుంటూ ఆయన ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.